జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ద్వాపర యుగాంతంలో ఎందరో మునుల చేత, ఋషుల చేత పూజలు అందుకున్నటువంటి స్వామి స్వరూపం కాలగర్భంలో కలిసిపోయి ఈ కలియుగంలో మనందరి యొక్క మనోభిష్టాలు నెరవేర్చడం కోసం మళ్ళీ భూమి మీద అవతరించి తన యొక్క ఆలయ నిర్మాణం ఏ విధంగా జరగాలో, తనకి ఏ విధమైన పూజలు జరగాలో తన భక్తుల యొక్క స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పుకొని ఆలయ నిర్మాణం చేసుకునే క్షేత్రమే మన నెమలి వేణుగోపాల స్వామి క్షేత్రం అన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఏకశిలగా సాలగ్రామం మీద ఆనాడు బృందావనంలో స్వామి గోవులను ఎలా అయితే రక్షించుకుంటున్నాడో, అలాగే వేణుగానం చేస్తున్నాడో, గోప బాలికలతో తను సేవింపబడుతున్నాడో అన్న విధంగా మూడు కలిపినటువంటి ఒక ఏకశిల మీద ఏక స్వరూపంగా మనకు దర్శించిన క్షేత్రం ఈ నెమలి వేణుగోపాల స్వామి క్షేత్రం. అట్టి క్షేత్రాన్ని మనందరం కూడా దర్శించి స్వామి కృపకి పాత్రలయ్యే అవకాశాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.